వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపల్లె మాధవిలత వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. అందుకే ఆమె బీఫామ్ ఇవ్వడంలో కొద్దిసేపు సందిగ్ధత. అసలు బీఫామ్ ఇద్దామా వద్దా, ఇవ్వాలంటే ముందు ఆమెకు జాగ్రత్తలు చెప్పి ఇవ్వాలి, లేకపోతే అనవసరంగా వివాదాలకు పోతుంది అనేది బీజేపీలో ఉన్న చర్చ. అందుకే అందరికి బీఫామ్లు ఇచ్చినా మాధవిలత బీఫామ్ ఆపినరు, ఆమెతో మాట్లాడి ఇవ్వాలని. బహుశా మాట్లాడినట్టున్నారు, బీఫామ్ కూడా ఇచ్చేస్తారు, అది వేరే విషయం. కానీ మాధవిలత ఎందుకు వివాదాలకు పోతుంది? ఆమె బీజేపీలో చేరకముందే, బీజేపీ సభ్యత్వం లేకముందే హైదరాబాద్ టికెట్ ప్రకటించారు. ఆమె అంతకుముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ వచ్చిండ్రు. హిందూ వాదిగా, సనాతన ధర్మాన్ని తెలిసిన వ్యక్తిగా ఆమె ఆ వివరాలను కూడా చెప్తూ వచ్చింది. సోషల్ మీడియా వేదిక చేసుకొని మాధవిలత జనాలకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. బీజేపీలో ఫస్ట్ నుంచి ఆమె స్కెచ్ చేసుకున్న ప్రకారం, ప్లాన్ వేసుకున్న ప్రకారం బీజేపీలో చేరకుండానే టికెట్ వచ్చింది, హైదరాబాద్ అభ్యర్థి అయింది. కానీ ఎందుకో అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మాధవిలత వ్యవహారం కొంత నచ్చకుండా పోతుంది, బీజేపీ వాళ్ళకి నచ్చకుండా పోతుంది, కొంత వివాదాస్పదం కూడా అవుతుంది. సరే, అసదును కొట్టాలంటే ఆయన స్థాయిలో ఉండాలంటే అసదును కొట్టాలనుకున్నప్పుడు కొంత స్థాయిని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ సబ్జెక్ట్తో కొడతారు. అసదుద్దీన్ ఓవైసీ కరెక్ట్గా ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు. ఊరికే మాట్లాడాడు, పూటకు గంటకు నిమిషానికి మాట్లాడాడు అసదుద్దీన్ ఓవైసీ. మాట్లాడినంటే అది సంచలనం ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ కొద్దిగా కన్స్ట్రక్టివ్గా కనిపిస్తాడు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడతాడు, కన్స్ట్రక్టివ్గా వ్యవహరిస్తాడు. సేమ్ అసదుద్దీన్ ఓవైసీని కొట్టాలంటే మాధవిలత కూడా అట్లా కొట్టాల్సింది. ఆమె స్టార్టింగ్లో కొద్దిగా ఆ సనాతన ధర్మాన్ని లేకపోతే హిందూవాదాన్ని వివరిస్తున్నప్పుడు ఆమె మీద ఒక రెస్పెక్ట్ ఉండేది అందరికీ. ఈమె నిజంగానే అసదుద్దీన్ ఓడిస్తుందేమో అన్న ఒక చర్చ కూడా జరిగింది. అసదుద్దీన్కు కరెక్ట్ క్యాండిడేట్ దొరికింది మాధవిలత అని. కానీ తర్వాత వివాదాల్లోకి పోయింది. ఎట్లా వివాదాలకు పోయిందంటే, మొన్న రీసెంట్గా చూసినాం కదా, మసీద్ మీద విల్లు ఎక్కువ పెట్టింది. ఈ మీద విల్లు విసురుతున్నట్టు అది పోయి అక్కడ మసీద్ దగ్గరనే చేసిండ్రు. అఫ్జల్గంజ్ చౌరస్తాలో చేసిండ్రు, రోడ్డు మీద. ఆమె ఫస్ట్ నుంచి చెప్తున్నది మాధవిలత ఏంటంటే, నేను హిందువుల ఓట్లే కాదు ముస్లిం ఓట్లు కూడా నాకు పడతాయని. నిజంగా హిందూ ఓట్లు ఒకటే పడితే ఓల్డ్ సిటీలో గెలవరు. ఇన్ని రోజులు ఓల్డ్ సిటీలో వేరే వాళ్ళు గెలవడానికి కారణం ఏంటంటే, ఓల్డ్ సిటీలో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయి. అవి దొంగ ఓట్ల మంచి ఓట్ల తర్వాత విషయం. ఉన్నాయని మంచి ఓట్లగానే పరిగణించాల్సి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ లిస్టులో ఉన్న ఓట్లన్నీ మంచి ఓట్లే, వాళ్ళు తీసేసే వరకు. వాళ్ళు గుర్తించినప్పుడు దొంగ ఓట్లు అని తేలాలి. కాబట్టి అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయి, హిందూ ఓట్లు తక్కువ ఉంటాయి. దాదాపు 11 లక్షల ఓట్లు ముస్లిం ఓట్లు ఉంటాయి, 8 లక్షల ఓట్లు హిందూ ఓట్లు ఉంటాయి. ఆ 8 లక్షల ఓట్లు ఎంతమంది హిందువులు ఓసీట్లో ఉన్నారో తెలియదు, వాళ్ళు ఎంతమంది వచ్చి ఓట్లు వేస్తారో తెలియదు. కాబట్టి ముస్లిం మద్దతు లేకపోతే, ముస్లింల ఓట్లు లేకపోతే గెలవరు అభ్యర్థులు. కాబట్టి ఆమె ఫస్ట్ స్కెచ్ బాగానే వేసింది. హాస్పిటల్ ఉంది కాబట్టి హాస్పిటల్లో మేము పేద ముస్లిమ్స్కు సర్వ్ చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, చాలామందికి కరోనా టైంలో మేము హెల్ప్ చేసినామని చెప్పిండ్రు. ఆ స్థాయిలో ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ మస్జిద్ మీద బాణం వేసే స్టైల్ ఒకటి చూసిండ్రు కదా, దాంతోన ముస్లిమ్స్లో కొద్ది సెంటిమెంట్ రగిలింది. మన హిందువులు అంత తొందరగా సెంటిమెంట్ రగలదు, వాళ్ళలో సెంటిమెంట్ రగిలి ఆ రోజుకి వెళ్ళి ప్రచారంలో చాలా డిఫరెన్స్ వచ్చింది. అసలు ఇప్పుడు మాధవిలత ముస్లిమ్స్ ఏరియాలకు పోవాలంటే జంగుతున్న పరిస్థితి వచ్చింది. ముస్లిమ్స్ ఉంటే గల్లీలోకి పోవాలంటే మాధవిలతకి ఇప్పుడు ప్రాబ్లం అయింది. అంతకుముందు ఆ ప్రాబ్లం లేదు. అంతకుముందు నిజంగా కూడా అసలు ఎవరు ఊహించినంతగా మాధవిలత స్పీడ్గా ఆ ముస్లిమ్స్ ఉండే గల్లీలకు, చిన్న గల్లీలకు, ఇళ్ళలోకి పోయి ఆ లేడీస్ని పలకరించి వచ్చింది. ఎప్పుడైతే బాణం వేసిందో మస్జిద్ మీద, అప్పటి నుంచి ఆమెనే పోలేకపోతుంది, బ్రేక్ పడ్డది ఆమెకు. అక్కడ ఒక సమస్య ఫేస్ చేసింది. ఇంకొక రెండో సమస్య ఉంది. రెండో సమస్య, ఆమె బీజేపీని కాదని, బీజేపీని దాటి ముందుకు పోతున్నట్లు ఆమె అనుకుంటుంది. నా స్థాయి పెరిగిపోయింది, బీజేపీ కాదు, బీజేపీని స్థాయి నాకు ఇమేజ్ వచ్చింది ఓల్డ్ సిటీలో. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ వివాదాస్పద కాన్స్టిట్యున్సీ లేవు. అసలు పొద్దుగా లేస్తే వివాదం అయ్యే కరీంనగర్ బండి సంజయ్ మాట్లాడితేనే వివాదం అని అంటారు కదా, అసలు బండి సంజయ్ దగ్గర ఏది లేదు, ప్రశాంతంగా ఉంది. ఈమె దగ్గర రోజు గొడవ అవుతుంది, ఈమె దగ్గర రోజు ఒక వివాదం అవుతుంది. ఆమె వ్యవహార శైలి కొద్దిగా అనుమానాస్పదంగా, కొంత క్వశ్చన్ చేసే విధంగా, కన్స్ట్రక్టివ్గా కనబడతలేదు అనేది ఒక వాదన. ప్లస్ మొన్న ఒక ఏఎస్ఐ హగ్గు చేసుకుంటే ఏఎస్ఐ జాబ్ పోయింది లేడీ, ఆమె కూడా. సరే, ఆమెకు తెలుసో తెలియదో ఏఎస్ఐకి మహిళ కదా అని చెప్పి హగ్గు ఇచ్చినట్టుంది. తీరా చూస్తే ఆమె ఉద్యోగం పోయింది. ఎలక్షన్ కమిషన్ ఆమె సస్పెండ్ చేసింది. ఇక మాధవిలత పార్టీని కాదు, పార్టీని క్రాస్ చేసి నేను ఎదుగుతున్నా అన్న ఫీలింగ్లోకి పోయింది. అప్పుడే
పార్టీ ఇమేజ్ కాదు, మాధవీలతకే ఎక్కువ ఇమేజ్ ఉంది పార్టీ కన్నా ఓల్డ్ సిటీలో అన్న స్టేజ్లో కనిపిస్తున్నారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ హిందువులు కూడా సపోర్ట్ చేయాలి కదా. కొంత ముస్లిం ఓటు బ్యాంక్ కూడా మన వీళ్ళ వైపు రావాలంటే, మాధవీలత వైపు రావాలంటే, బీజేపీ వైపు రావాలంటే వ్యవహార శైలి ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంటుంది. అందుకే బీజేపీ కూడా బీజేపీని కాదని ముందు పోతున్నారు, బీజేపీ స్టైల్ని కాదని ముందుకు పోతున్నారు, అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని అందరికి బీఫామ్లు ఇచ్చి కూడా మాధవీలత కాపిండ్రు. మాధవీలతో మాట్లాడి ఆమెకు విషయాలు చెప్పి బీఫామ్ ఇవ్వాలి, లేకపోతే ఇంకా రేపు ఇంకా ప్రచారం ఊపందుకుంటుంది, పరిచయం కావాల్సి వస్తుందని. అట్లా మాధవీలత ఆమె లైన్ దాటి వ్యవహరిస్తున్నారనేది బీజేపీలో ఉన్న చర్చ. బీజేపీ నేతలకే మాధవీలత చేస్తున్న వ్యవహారాలు, మాధవీలత చేస్తున్న పనులు నచ్చుతలేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.